తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 6 ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కోరారు. చింతకాయల వీధిలోని మా ఇంటిపై చెట్టు వాలిపోయి ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని, కైకాల చెరువు, కోర్లకుంట ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ కాలువల లీకేజ్ అరికట్టాలని, కోరపాతి, రామచంద్రనగర్లో తెలుగుగంగ నీరు సరఫరా చేయాలని, డిఆర్ మహల్ రోడ్లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, కొరమేనుగుంటలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసి తెలుగుగంగ నీరు సరఫరా చేయాలని, శ్రవణం వద్ద కాలు నిర్మించాలని, స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, శాంతినగర్ పార్క్ ఓపెన్ చేసి వాకింగ్ చాక్ వద్ద దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.